నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నో యూజ్ సింగిల్ ప్లాస్టిక్ ఇంటింట ప్రచార పోస్టర్ను ఆవిష్కరించిన ప్రతిజ్ఞ చేసిన కందుల దుర్గేష్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు సిపిఐ రాజకీయ ప్రచార జాత. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడి. సామాజిక న్యాయం లక్ష్యంగా కార్యక్రమాలు. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాజమండ్రిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివన్ ర్యాలీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, స్వచ్ఛంద ప్రతిజ్ఞ, సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వము కార్యాచరణ చట్టాలు కొన్ని ఆదేశాల మేరకు అధికారులు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే వాటిని ఆచరణ సాధ్యం చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. నా నుంచే మార్పు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవడం ముఖ్యమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రసంగాలతో కాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే అవకాశం నేపథ్యంలో నిజమైన స్ఫూర్తితో పనిచేయడం ముఖ్యమని అన్నారు. రాబోయే రోజుల్లో మనందరం కలిసి చాలా చక్కటి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఒక మంచి టీం మాకు ఉంది ఇక్కడ జిల్లాలో. ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఈ మంచి టీం తోటి జిల్లాని ఈ స్వచ్ఛ ఆంధ్ర విషయంలో నెంబర్ 1 గా తీసుకురావడానికి కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టేజ్ బై స్టేజ్ విధానంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. ఈ టీంలో ఒకటి ఏంటంటే, ఎక్కడైనా ఇలాంటి ప్లాస్టిక్ వాడుకుంటుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తాము, సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రొహిబిషన్ ఉంది, ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, సిపిసిబి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఆనరబుల్ ఎన్జిటి ఆర్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అమల్లో రావాలంటే ఇలాంటి చర్యలు కూడా తీసుకోవాలి. దీంతో పాటు అవేర్నెస్ పైన ఎక్కువ మనం ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో కూడిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే క్రమంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అలాగే ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో, ప్రజలు భాగ్యస్వాములై ఏదైతే పరిశుభ్రమైన నగరంగా, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కూడా కలిసి రావాలని మరొకసారి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, మంచి కార్యక్రమం పాల్గొన్న అధికారులకి, అనధికారులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ,
నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే క్రమంలో వివిధ వ్యాపార సంస్థలకు ప్రజలకు ఇంటింటికి తిరిగి అవగాహన ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వాడడం పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శన తిలకించారు. అనంతరం నాటో ప్లాస్టిక్ ఇంటింటి ప్రచారం పోస్టర్ ఆవిష్కరించి నో యూజ్ ప్లాస్టిక్ సంతకాలు చేసి తమ వంతుగా మద్దతు తెలిపారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ అందరితో కోరుకోవాల్సిన ఒకటే మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దయచేసి యూజ్ చేయకూడదు. అదే మనకి మోరలీ, ఎథికలీ, లీగలీ అంతా కూడా తప్పదు. అందుకనే ఆల్టర్నేటివ్ యూజ్ చేయాలి. ఆల్టర్నేటివ్స్ ఈ రోజు పెట్టి ఈ స్టాల్స్లో కూడా చూపించడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు కూడా ఈ రోజు స్టాల్స్ విజిట్ చేసి ఆల్టర్నేటివ్ అప్రిషియేట్ చేశారు. సో దయచేసి ఆల్టర్నేటివ్ ఇంకా మన ద్వారా ప్రొపగేట్ చేయాలి. ఈ అందరికీ కూడా మేము తెలియజేస్తూ సో ఉదయాన్నే మనం ర్యాలీ చేసుకుంటూ మొత్తం ప్రధానమైన మన దేవి చౌక్ సెంటర్ అవన్నీ కూడా మనం చేసుకుని రావడం జరిగింది. సో ఈరోజు మనకి ఉద్దేశించి మన ప్రజాప్రతినిధులు, మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతమైన ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారంటే ఏ చిన్న ప్రోగ్రామ్ కూడా వదలకూడదు అని జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలకి 12 థీములతో మనకి అద్భుతమైన ప్రోగ్రామ్ అనేది. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి 20 రోజుల పాటు రాజకీయ ప్రచార జాథా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపైన ఉందని, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, సమానత్వం ప్రజలకు తెలియజేయడం కోసం సిపిఐ శతవార్షికోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మార్చి 23వ తేదీ స్వాతంత్ర సమరయోధుడు విప్లవ్ వీర కిషోరం భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు 20 రోజుల పాటు 23 నుంచి 14 వరకు సిపిఐ రాజకీయ ప్రచార జాథా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలియజేశారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, ప్రజాస్వామికవాదులు, కార్యకర్తలు ఆయా గ్రామాల్లో, వార్డుల్లో కరపత్రాలు పంచుతూ విస్తృతంగా ప్రచారం సాగించాలన్నారు. ప్రధానమైన సెంటర్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమైన అంశంపైన సెమినార్ పెడతామని మధు తెలిపారు. అనేక సమస్యలపై ప్రజలకు అర్థమయ్యేలా పార్టీ శ్రేణులు చెప్పాలని, పార్టీ 100 ఏళ్ల చరిత్రను, సాధించిన విజయాలను, విప్లవ గేయాలు, నాటకాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి లావణ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆవిర్భావ దినోత్సవం ప్రజా సంక్షేమ వేదిక ఉపాధ్యక్షులు కీర్తిశేషులు మురపాక వీర్రాజు సంస్మరణ సభా సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పార్కులో గల సీనియర్ సిటిజన్ డే కేర్ భవన్ నందు జరిగింది. ముందుగా కీర్తిశేషులు మురపాక వీర్రాజు చిత్రపటానికి పూలమాల వేసి సభ్యులందరూ నివాళులర్పించారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ వీర్రాజు సుదీర్ఘకాలం సంఘ అభివృద్ధికి పనిచేశారని, ఆయన తరచుగా లైబ్రరీకి వస్తూ ఉండేవారని, ఆరోగ్యం సహకరించకపోయినా మన సభ్యుల పుట్టినరోజు కార్యక్రమాలకు హాజరయ్యేవారని తెలిపారు. మనం ఒక మంచి మనిషిని కోల్పోయామని, వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మన సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. ప్రధాన కార్యదర్శి మహంతి లక్ష్మణరావు మాట్లాడుతూ కీర్తిశేషులు మురపాక వీర్రాజు మరణం మన సంఘానికి తీరని లోటని వారికి సంతాపం తెలిపారు. బొడ్డు బుల్లాబాయి మాట్లాడుతూ కీర్తిశేషులు మురపాక వీర్రాజు మంచి మనిషి అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డాక్టర్ చాగంటి లక్ష్మణరావు మాట్లాడుతూ కీర్తిశేషులు మురపాక వీర్రాజు మరణం మన సంఘానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా బి ఉమామహేశ్వరి, నరేంద్రబాబు గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో కాసాని శంకర్రావు, రౌతుల వీర్రాజు, సంజీవ్, సేపేని రమణమ్మ, రమణ, సత్యనారాయణ,
ముప్పన కుమారస్వామి, ముప్పన వీరభద్రరావు, రామకృష్ణ, సుమారు 60 మంది సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. గంతకూర అప్పారావు వందన సమర్పణ చేశారు. రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరింట్ల బుచ్చయ్య చౌదరికి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరింట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు, పుష్పమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి గార్డెన్స్లో శనివారం గోరింట్ల బుచ్చయ్య చౌదరి 80వ జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి జన్మదిన వేడుకలు ప్రారంభం కావడంతో కార్యకర్తలతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది. గాంధీపురంలోని ఆయన నివాసం నుంచి గోరింట్లను పూలరథంపై ఊరేగింపుగా చెరుకూరి గార్డెన్స్కు తీసుకువచ్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్, గోరింట్ల శాంతారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ చైర్మన్ కె జవహర్, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరింట్ల, టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్, చెల్లుబోయిన శ్రీనివాస్, పండూరి అప్పారావు, మన్యం పెదబాబు, వాసిరెడ్డి బాబీ, ఆళ్ల ఆనందరావు, తలారి మూర్తి, వర్రె రాజేష్, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, కనకాల రాజా, బొప్పన శ్రీనివాస్, బాబుఖాన్, బొప్పన నానాజీ, బొప్పన నాగేశ్వరరావు, మట్టా శ్రీనివాస్, ఐటీడీడీపీ సభ్యులు కోరడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, పిల్లా తనూజ, బుద్దామణి, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ క్రేన్ సహాయంతో భారీ గజమాల గోరింట్లకు అలంకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ అలుపెలుగని ప్రయాణంలో నాకు అండదండలు అందించిన రాజమహేంద్రవరం జిల్లా ప్రజానీకానికి, రాజమహేంద్రవరం నగర గ్రామీణ ఓటర్ మహాశయులకు, ప్రజలకు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మా కుటుంబం ఒక నీతివంతమైన విధానంలో ముందుకు వస్తూ ఉంది. ఆ విధానంలోనే ప్రజలకి సేవ చేస్తామని శివనిగా మనవి చేస్తూ, ఈ రోజున 80వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నవయువకులాగా పనిచేయడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. రాజమండ్రిలో త్యాగరాజనగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం త్యాగరాజనగర్ త్యాగరాజస్వామి నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంస్మరణగా పురాణం లలితాంబ ట్రస్ట్ తరపున వేలూరి వెంకట పూర్ణ సత్యనారాయణమూర్తి, డాక్టర్ బి రామచంద్ర, పివిఎస్కే సోమనాథ శాస్త్రి, విశ్వనాథ్ మూర్తి వితరణతో ఈ కార్యక్రమం జరిగింది. హరికథాగానం పురాణ విజయలక్ష్మి భాగవతారిణి, వయోలిన్ వీరా శివప్రసాద్, మృదంగం కోటిపల్లి సూరిబాబు వైద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గం సమితి గౌరవాధ్యక్షులు వాడ్రేవ్ వెంకటరమణ, చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్ర, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్ రామ్, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిద్ధ ప్రసన్న హృదయం శ్రీనగజాతనజం సహృదయం ఇంద్రయూని సరయం శ్రీనగజాతనజం శ్రీనగజాతనజం సహృదయం దక్షిణ మధ్య రైల్వే రాజమహేంద్రవరం చీఫ్ క్రూ కంట్రోలర్గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. దక్షిణ మధ్య రైల్వే రాజమహేంద్రవరం చీఫ్ క్రూ కంట్రోలర్గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం కార్యాలయంలో ఇంతవరకు ఇదే పదవిలో ఉన్న బీవీబీకే రెడ్డి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో ఆయన నుంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాల నుంచి రైల్వేలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రమోషన్పై ఈ పదవిలోకి వచ్చినట్లు తెలిపారు. తన పరిధిలో లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, సుమారు 800 మంది లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు ఉద్యోగాలకు పనిచేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని శ్రీనివాసరావు తెలిపారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో అతిపెద్ద వస్త్ర ప్రపంచం గౌరీ సిల్క్స్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. అతిపెద్ద వస్త్ర ప్రపంచం గౌరీ సిల్క్స్ మన రాజమహేంద్రవరం కోటగుమ్మంలో శివుడి బొమ్మ ఎదురుగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ఆశీస్సులతో వారి శిష్యులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజాజియర్ స్వామివారి దివ్య కరముల మీదుగా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గౌరీ సిల్క్స్కి కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన లభించింది. 1,00,000కు పైగా వెరైటీలు, అద్భుతమైన ఆఫర్లపై కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పట్టు వస్త్రాలు, ఫ్యాన్సీ చీరలు, హ్యాండ్లూమ్స్ చీరలు అన్ని మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా గౌరీ సిల్క్స్ రాజమహేంద్రవరం బాబీ మాట్లాడుతూ షోరూం ప్రత్యేకతలను వివరించారు. వస్త్రాలు మనం అందించగలుగుతాము. ఎప్పుడైనా అవకాశం ఉంటే సమాజానికి మనం ఎదిగితే సమాజానికి ఎప్పుడైనా మనం సేవ చేయడానికి కొంత సంపద మనకి చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఈ గౌరీ అనేటువంటి ఒక వస్త్ర ప్రపంచాన్ని వారు ఆరంభించారు. చాలా సంతోషం. ఈరోజు విశేషించి శుక్రవారం, అంతేకాదు ఈరోజు మనకి ఫల్గుని మాసంలో ఏర్పడేటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాలకడలిలో ఆవిర్భవించినటువంటి రోజు. అమ్మ ఇంద్రుడి మీద ఉండేటువంటి ఆగ్రహంతో తాను ఆనాడు తన పుట్టిల్లైనటువంటి పాలకడలికి చేరితే భగవంతుడు అమ్మని తిరిగి తనతో చేర్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అమ్మ రాకపోతే అమ్మ రావడం కోసం చక్కటి అందమైనటువంటి సన్నివేశాన్ని తాను
రాజమండ్రిలో గోరింట్ల ప్రీమియర్ లీగ్ సీజన్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ గోరింట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోరింట్ల ప్రీమియర్ లీగ్ సీజన్ టోర్నమెంట్ నేడు ఫైనల్ దశకు చేరుకుంది. చైతు చితాస్ వర్సెస్ రెడ్ రైడర్స్ సీనియర్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం చైతు చితాస్ శాటిలైట్ సిటీ టీం విజయం సాధించారు. విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గోరింట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా విన్నర్స్ 25,000 రూపాయల నగదు బహుమతి, రన్నర్స్ 15,000 రూపాయల నగదు బహుమతి, ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా గోరింట్ల మాట్లాడుతూ ప్రతి ఒక్క యువత నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, విద్యలోనే కాకుండా క్రీడా రంగాల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. నా పుట్టినరోజు సందర్భంగా ఈ క్రీడలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి డాక్టర్ రవిరామ్ గారికి అభినందనలు తెలియజేస్తూ రేపు బ్లడ్ బ్యాంక్ కూడా భారీ ఎత్తున బ్లడ్ బ్యాంక్ కూడా వేసి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉన్న జిఎస్ఆర్ మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ అక్కడ ఏదైతే ఉందో దానికి కూడా భారీ ఎత్తున రక్తం ఇవ్వాలనేది. ఎందుకంటే ప్రతి వారికి రక్తం అవసరం. అది ఒక వ్యాపారం కాకూడదు, ఒక సేవా లక్ష్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తూ ఉంది. అవసరమైన వారికి చాలా స్వల్ప ధరలో వాళ్ళకి రక్తం సరఫరా చేయడం, కొన్నిసార్లు ఉచితంగా కూడా సరఫరా చేసే కార్యక్రమం అమలు చేస్తుంది. దాన్ని రేపు బ్లడ్ బ్యాంక్ను కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేట్ చేయమని, కొంతమంది ప్రాణాలు కాపాడమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. విజేతలకి అందరికి కూడా ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెగ్గిన టీం 25,000, రన్నరప్ 15,000, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇలాన్నిటికి కూడా మనం ఇవాళ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇకపై గోరింట్ల ప్రీమియర్ లీగ్ కంటిన్యూ అవుతుంది. వచ్చే సంవత్సరం మరింత అంటే వీళ్ళ పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకా ఉత్సాహం పెంచడానికి ఇంకొంచెం బెటర్గా ఇంకా ఆర్గనైజ్ చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రిలో శుభమస్తు షాపింగ్ మాల్లో బొమ్మల కొలువు విశేషంగా ఆకర్షిస్తోంది. శుభమస్తు వారి వివాహతంతో బొమ్మల కొలువు రూపంలో అందరినీ ఆకర్షిస్తోంది. ఎంగేజ్మెంట్ నుండి రిసెప్షన్ వరకు మొత్తం 21 తంతులుగా బొమ్మల కొలువు రూపంలో చాలా అందంగా చూపించడం జరిగింది శుభమస్తు షాపింగ్ మాల్ వారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేసి బొమ్మల కొలువును ప్రారంభించారు. బొమ్మల కొలువును చూసి చాలా అందంగా తీర్చిదిద్దారని, ఈ తరానికి తెలిసేలా ఏర్పాటు చేశారని శుభమస్తు యాజమాన్యాన్ని ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి అభినందించారు. రాజమండ్రి ఆర్యాపురం కృష్ణ చైతన్య ఆశ్రమంలో ఉత్సాహంగా హోలీ వేడుకలు జరిగాయి. రాజమండ్రి ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో నాగులకొండ జయజనాథ స్వామి, ఉమాకుమారి దంపతుల సహాయ సహకారాలతో హోలీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలను ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రాజమండ్రి కంబాల చెరువు శ్రీ సువర్చల సమేత సంజీవి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. సువర్చల సమేత సంజీవ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు,
తమలపాకులతో పూజలు, ఆలయ అర్చకులు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సహాయ సహకారాలతో 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగింది. రాజమండ్రి బీఈఎం స్కూల్లో విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. బీఈఎం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నిమిత్తం కిట్లు పంపిణీ చేశారు. స్థానిక 42వ వార్డ్ మున్సిపల్ కాలనీలో గల బీఈఎం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ కార్యక్రమం 42వ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు, బీఈఎం స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం బి చిట్టిబాబు, బి శారద సహకారంతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవి శ్రీనివాస్, పేరూరి అంజీ, సిహెచ్ సతీష్, జె అన్వేష్, పి భైరవ్, కె సావిత్రి స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆవిడ నేతృత్వంలో మనందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత కొన్నేళ్లుగా స్కూల్లో 10వ క్లాస్ విద్యార్థులకి ఏదో చిరుకాని కింద ఈ యొక్క కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తమ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన శక్తి యాప్ మహిళలకు చాలా శక్తివంతమైన ఆయుధమని రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షులు మాలే విజయలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం కొత్త యాప్ తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నగర మహిళా కమిటీ అధ్యక్షులు కోసూరు చండీప్రియ మాట్లాడుతూ జగన్ పాలనలో డ్వాక్రాలను నిర్వీర్యం చేశారని, అయితే టీడీపీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు చేస్తోందని పేర్కొన్నారు. కేటాయింపు నిధులన్నీ కమిషన్ల కోసమే తప్పించి మహిళా సంక్షేమానికి ఉపయోగపడింది ఆవగించంతైనా లేదని విమర్శించారు. మాజీ కార్పొరేటర్ పార్టీ సీనియర్ నాయకురాలు ద్వారా పార్వతి సుందరి మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు మహిళలు తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, కానేటి కృపామణి, బర్ల గిరిజ, లక్ష్మి, లీలావతి, మోతా నాగలక్ష్మి, తుళ్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నో యూజ్ సింగిల్ ప్లాస్టిక్ ఇంటింట ప్రచార పోస్టర్ను ఆవిష్కరించిన, ప్రతిజ్ఞ చేసిన కందుల దుర్గేష్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. మార్చి 23 నుండి ఏప్రిల్ 14 వరకు సిపిఐ రాజకీయ ప్రచార జాథా. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడి. సామాజిక న్యాయం లక్ష్యంగా కార్యక్రమాలు. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈనాటి సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.